వైసీపీ నేత చింతాడ రవిని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. చింతాడ రవికుమార్ని విచారిస్తున్నారు. ఇవాళ సాయంత్రం జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. జైల్లో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుని పరామర్శించేందుకు ఇటీవల వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం పర్యటనకు వెళ్లినప్పుడు జరిగిన ఒక ఘటనతో చిక్కుల్లో చిక్కుకున్నారు చింతాడ రవి. డ్యూటీలో ఉన్న మహిళా ఎస్ఐతో వైసీపీ నేతలు కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారు అనే ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంలో చింతాడ రవి సహా మరికొందరిపై కేసులు నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న చింతాడ ఏం జరగకపోయినా ఏదో అయినట్టు క్రియేట్ చేస్తున్నారంటూ వీడియో బైట్స్ విడుదల చేస్తూ వచ్చారు. ఎస్ఐని అడ్డు పెట్టుకుని తనపై కక్ష సాధిస్తున్నారనే ఆరోపణ కూడా చేశారు వీడియోలో. ఆ తర్వాత డిఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా చింతాడ రవి చెబుతున్నారు. రవిని అదుపులోకి తీసుకునే క్రమంలో కూడా హైడ్రామా నడిచింది. తనపై అక్రమ కేసులు పెట్టారని అంటున్నారు చింతాడ రవి. మేము ఒక లీగల్ ప్రాసెస్ మాత్రమే వారం 10 రోజులు బట్టి ఇక్కడే ఉన్నాం. నేను యాక్చువల్ గా డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ సరెండర్ అవుదామని వస్తే ఇక్కడ ఇచ్చర్ల దగ్గర వీళ్ళు అడ్డేసి బలవంతంగా నన్ను తీసుకెళ్తున్నారు. చూడండి, అది మీరే ఇప్పుడు ఎందుకంటే డిఎస్పీ గారు క్లియర్ గా చెప్పాము మేము వస్తున్నాం అని చెప్పేసి. క్యాడర్ని ఇబ్బంది పెడుతున్నారు, క్యాడర్ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో